ఎవ్రీవన్, అందరికీ హ్యాపీ ఉగాది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మాకైతే 4 days హాలిడేస్ వచ్చాయన్నమాట. ఉగాది, రంజాన్, సాటర్డే, సండే అనమాట, అన్నీ అలా కలిసి వచ్చేసాయి. మేము ఈరోజు కాకినాడ వెళ్తున్నాం. కాకినాడ వెళ్తూ పిఠాపురంలో దిగామన్నమాట. ఎలాగో ఈరోజు ఉగాది కదా, అన్ని దేవాలయాలకి వెళ్ళడానికి కూడా బాగుంటుందని పిఠాపురంలో దిగాం. నాకు పిఠాపురం రైల్వే స్టేషన్లో ఒక వింత కనిపించింది అనమాట. చూడండి, ఇక్కడ బట్టలు ఎలా ఆరబెట్టుకున్నారో. ఇక్కడ ట్రాక్ రిపేర్ మిషన్ ఉందన్నమాట. అక్కడ ట్రాక్ రిపేర్ చేస్తారట. ఈ ట్రాక్ రిపేర్ చేసే వాళ్ళకి ఈ కోచ్ ఇచ్చారనమాట. చూడండి, వాళ్ళు అందులోనే వంట చేసుకుంటారట, అక్కడే బట్టలు ఉతికి ఆరబెట్టుకుంటారట. అందుకని ఆ భోగికి ఈ భోగికి మధ్యన తాడు కట్టి బట్టలు ఆరేసుకున్నారు. ఇంకా రైలు కిందన తాడు కట్టి అక్కడ కూడా ఆరేసుకున్నారు. నాకు అది చూడగానే టెక్నాలజీయా అని అనిపించింది. ఇప్పుడైతే మేము పిఠాపురం రైల్వే స్టేషన్ బయటికి వెళ్తున్నాం. రైల్వే స్టేషన్ బయట ఆటో స్టాండ్ వాళ్ళు వచ్చిన ప్రయాణికులందరికీ ఉగాది పచ్చడి ఇస్తున్నారు. ఈసారి మేము ఊరొచ్చేస్తున్నాం కదా, ఉగాది పచ్చడి తినలేను అని చాలా ఫీల్ అయ్యాను అనమాట. ఇంట్లో ఉంటే మా మమ్మీ చేసేవారు. ఇప్పుడు ఉగాది పచ్చడి తినడం ఎలా అని అనుకున్నాను. కాకపోతే ట్రైన్ దిగ్గానే మాకు ఉగాది పచ్చడి ఇచ్చారనమాట. నేనైతే చాలా ఆశ్చర్యంతో కూడిన ఆనందం పడ్డాను. ఈరోజు గురువారం కదా, అందుకని శ్రీపాద శ్రీ వల్లభుడి గుడికి వెళ్ళామన్నమాట. ఈ శ్రీపాద శ్రీ వల్లభుడు పిఠాపురంలో 14వ శతాబ్దంలో జన్మించారట. ఆ గుడికి వెళ్ళొచ్చేసిన తర్వాత ఆ ఎదురుగానే వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది. ఆ గుడికి కూడా వెళ్ళొచ్చేసాం. తర్వాత పురోహితిక అమ్మవారి టెంపుల్కి వెళ్ళాం. సతీదేవిని ఖండఖండాలుగా విభజించినప్పుడు ఆవిడ పీఠ భాగం పడిన ప్లేస్ అనమాట ఇది చాలా ఏన్షియంట్ టెంపుల్ కాబట్టి ఇది చాలా పాత పడిపోయి చాలా లోపల ఉందని కొత్తగా పాదగాయలో కట్టారనమాట. సో ఈ టెంపుల్ ఎవరికి తెలీదు. ఆ టెంపుల్కి వెళ్ళొచ్చేసిన తర్వాత మాధవ స్వామి టెంపుల్కి వెళ్ళాం. ఆ తర్వాత కుకుటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్. ఈ ఒక్కొక్క టెంపుల్ ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ ఎవ్రీవన్.